అసలు మాకు ఓటే ఉండదు అనుకునే వాళ్ళకి ఓటు హక్కు ఉందని ఓట్లు వేయించారు. అబ్బోడా, ఆడెట్టా ఓటేశాడో ఆ కథేందో చూసుకోవాలా. ఆడు ఈ ఊరోడు కాదు, అయినా ఆడి చేతికి ఓటు హక్కు ఉందన్నట్టుగా ఓటర్ కార్డు ఎట్టా వచ్చుండదో ఓ కంట కనిపెడతా ఉండు. నేను చూసుకుంటాను నాన్న. వాడి మీద కేసు పెట్టైనా సరే ఫుల్ డీటెయిల్స్ బయటికి తీసుకొస్తాను. నాకు బదులుగా ఏ మహానుభావుడు ఓటేస్తాడో ఏంటో. కొంపదీసి నా ఓటే తను వేశాడా ఏంటి? అట్టా ఎట్టా వేస్తారా వీర్రాజు, ఓటో ఉంటుంది కదా. ఆడు గెలిచినాక ఎన్ననుకుని ఏం లాభరా పెద్దోడా? ఇక గంగగాడికి అహంకారం ఎలిగిపోతాది. పంచాయతీ కుర్చీ ఆడికే పోతాది. ఓడిపోయాక ఏమీ చేయలేములే అత్తయ్య. 5 ఏళ్లు కాదు, ఆడ5 రోజులు కూడా సర్పంచ్గా ఉండడానికి ఇల్లేదురా పెద్దోడా. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమీ అవ్వవులే బామ్మా. మామూలుగానే మా అన్నయ్యని ఏమీ చేయలేరు. ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు, దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. రాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదన్నయ్య. ఎట్రా రమ్మంటుంటే. చేతులు చూపించరా. ఏంట్రా ఇది? నాకు పొద్దునుంచి ఏం చేయాలో అర్థం కాక నెయిల్ పాలిష్ వేసుకున్నాను. అది మీరు చూస్తారనేసి చేతులు వెనుక దాచుకున్నాను. బోరు కొడితే నేలు పాలిష్ వేసుకుంటావేట్రా? ఇంటికి పెయింట్ వేసుకోవచ్చు కదా. రాయ్, ఇప్పుడు ఆ నెయిల్ పాలిష్ తుడిచాయి. తుడవాలా? తుడవమని చెప్తుంటే తుడవాలంటావేంట్రా? నువ్వు తుడుస్తావా, నన్ను తుడవమంటావా? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, శ్రీవల్లి గారు. అరే, అదేం డాక్టర్ గారు, నన్ను గంగా అని పేరు పెట్టి పిలిస్తే చాలు. అబ్బే, అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు మా ఊరికి ప్రెసిడెంట్. మా ఊరు సర్పంచ్ అనుకుంటా. వెంకటాపురంలో ఉన్న అనకాపల్లిలో ఉన్న సర్పంచ్ని సర్పంచే అంటారులేండి, అందుకే అలా అన్నాను. మీరు పక్కుళ్ళో ఉన్నా ఈ ఊళ్ళో ఓటక్కుందనేసి తెలియదులేండి. ఒక్క ఓటుతో అన్నయ్య గెలవడానికి మీరే కారణమని అనుకుంటున్నాం. అలా అనుకుంటే వీర్రాజు బావ కూడా ఓటు వేశాడు. రెండోసారి కౌంటింగ్ లో తన ఓటుతోనే గెలుపు నిర్ణయించారు. తన గురించి గొప్పగా చెప్పరేంటి? మా అన్నయ్యని పొగిడితే కాని ఒప్పుకునేలా లేవే. ఎంతైనా ఇష్టం కదా. ఇష్టమేంటి? ఎంతైనా బావ గురించి మరదలు గొప్పగా చెప్పడానికే ఇష్టపడుతుందిలేండి. అంతే అంతే. అయినా వీర్రాజు వెంకటపతి రాజు గారు ఇద్దరిలో ఏ ఒక్క ఓటు లేకపోయినా నేను సర్పంచ్ని అయ్యుండేవాణ్ణి కాదేమో. వీర్రాజు వేసినా ఆ రాజు వేసినా నా మొగుణ్ణి రాజుని చేసింది మాత్రం ఈ రాణి శివపార్వతి. ఈ మాటలకేం తక్కువ లేదు. ఒట్టి మాటలు కాదు బాబోయ్. ఓటింగ్ పడాలన్నా జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసింది, అసలు నిన్ను పోటీకి నిలబెట్టింది నేనే కదా. నువ్వే నిలబెట్టావులే వదినా, కానీ ఓట్లు వేసింది మాత్రం అన్నయ్య మంచితనానికే కదా.
వరదరాజుల మావయ్య గురించి అందరికీ తెలిసినా ఒక్క ఓటు తేడాతో గెలిచామంటే ఆయన ఈ ఊరిని ఎంతలా భయపెట్టాడో అర్థం చేసుకోవాలి. అయినా సరే మంచి మీద చెడు ఎప్పుడూ గెలవదులేండి. కరెక్ట్ టైంలో ఆ దేవుడు నాలాంటి వాళ్ళని ధర్మం వైపు నిలబడని పంపించేస్తాడు. ఒక్క ఓటు కూడా ఎంత విలువైందో ఇప్పుడు తెలిసింది. అవును, ఒక్క ఓటు కూడా చాలా విలువైంది. మనం బద్దకించో ఓటు వేయకపోతే కొంపలే మునిగిపోవలేనేసి ఎప్పుడూ అనుకోకూడదు. అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎందుకంటే వరదరాజుల్లాంటి చెడ్డవాళ్ళు నిలబడ్డం కన్నా గంగాధరం గారు లాంటి మంచి వాళ్ళు అధికారంలో ఉంటే ఊరు బాగుపడిపోతుందని. మా అన్నయ్య సర్పంచ్గా గెలిచినందుకు అందరికంటే మీరే ఎక్కువ ఆనందంగా ఉన్నారండి.